మార్చ్ 10 దేవుని వాక్య ధ్యానం. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా సంతోషం కలిగి ఆనందంగా ఉండటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువులో మనమంతా సంతోషంతో ఆనందంగా ఉండడానికి దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనమంతా కూడా ఆయన నామాన్ని బట్టి హర్షించే వారంగా, బలపరచబడే వారంగా ఉండాలి. ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన మాట తన సేవకుని ద్వారా దావీదు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి సౌలు ద్వారా పలికిన ఈ ఉన్నతమైన మాట. సౌలు దావీదుతో ఇలా పలుకుతూ ఉన్నాడు: నాయన దావీదు, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదువుగాక అని దావీదుతో నేను ఎందుకు ఈ మాట అన్నాడు అనంటే, సౌలును పగ తీర్చుకునే అవకాశం దొరికినప్పటికీ కూడా పగ తీర్చుకొనకుండా దేవునికి భయపడి దావీదు చేసిన పనిని బట్టి సౌలు దావీదు ఎడల చూపిన ప్రేమతో కూడిన ఒక అద్భుతమైన మాట. ఈ మాట ఈరోజు నువ్వు ఎప్పుడైతే నీ ప్రేమను ఎదుటివాని ఎడల నువ్వు కనబరుస్తావో, నీకు పొరుగువాని ఎడల ప్రేమను కనబరిచే సమయము దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు కనబరుస్తావో, దేవుడు నీతో చెప్తున్నాడు, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం పొందుతావు. నిజమే, ఆనాడు సౌలు దావీదుతో అన్నాడేమో, కానీ ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, నువ్వు ఘనకార్యమును పూనుకొని విజయం పొందుతావు. ఎప్పుడు అంటే నీ పగవారిని కూడా నువ్వు క్షమించి ప్రేమించగలిగినప్పుడు. ఎప్పుడు అంటే క్రీస్తు ప్రేమను నువ్వు కనబరచగలిగినప్పుడు. ఎప్పుడు అనంటే ప్రభు బిడ్డగా నువ్వు క్రియలలో దానిని ఎప్పుడైతే చూపిస్తావో అప్పుడు నీకు ప్రతి విషయంలో కూడా ఘనకార్యములను నువ్వు పూనుకుంటావు, వాటి యందు విజయాన్ని సాధించగలుగుతావు. నువ్వు ఏ కార్యమైతే పూనుకుంటావో ఆ కార్యములల్లా నీకు జయమునిచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మేము తండ్రి ప్రేమను కలిగి ఉండడానికి, ప్రేమను కనబరచడానికి అట్టి హృదయం మాకు అనుగ్రహించండి. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీములతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నీ కృపతో బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి. నీ సహాయము వారికి అనుగ్రహించండి. మా దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృప వాత్సల్యం చొప్పున బిడ్డలందరినీ దీవించండి. జన్మదినము, వహదినము, ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మీకు దీవించిన రీతిలో కానీ తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాల్లో ఆదరణ, నెమ్మది దయచేయండి. నీ ఆత్మ నడిపింపు ప్రతి అనారోగ్యంతో ఉన్న వారికి అనుగ్రహించి మంచి ఆరోగ్యాలు దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పెరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.